Hello everyone, welcome to Mana College, and today's topic is checksum method for error detection. So previous LRC, CRC, VRC are different techniques. One more technique is called as checksum method for error detection. Error ni ela detect cheyochu by using checksum method అనేది ఈ క్లాస్ లో మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ చూడండి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ చెక్సమ్ మెథడ్ తీసుకుంటే సో దిస్ వన్ ఈజ్ సెండర్, జనరేటర్ అంటాం, దీన్ని రిసీవర్ అంటాం. ఓకేనా, మీరు ఇక్కడ చూస్తే డయాగ్రామ్ చూడండి, వాడు ఏదైనా డేటా ఇండెడ్ ఒక బ్లాక్ ఆఫ్ డేటా ఇచ్చాడు. ఓకేనా, డిజిటల్ డేటా ఇచ్చాడు. సో దాన్ని ఏం చేస్తామంటే కే సెక్షన్స్ లాగా డివైడ్ చేసుకుంటాం. అంటే సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సో ఈచ్ సెక్షన్లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఉండాలి. 16 బిట్స్ ఇచ్చాడు అనుకోండి, 4 అట్లా 4 బిట్స్ అనేది డివైడ్ చేసుకోవచ్చు, లేదంటే 8 to 8 అట్లా సెక్షన్స్ లాగా డివైడ్ చేయాలి. ప్రతి దాంట్లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఉండాలి. ఆ వచ్చిన డేటాని ఏం చేయాలంటే సమ్ చేయండి, అడిషన్ చేస్తాం. అడిషన్ చేసిన తర్వాత అడిషన్ని కాంప్లిమెంట్ చేస్తాం. ఓకేనా, కాంప్లిమెంట్ చేసిన డేటా ఈ ఎన్ నెంబర్ ఆఫ్ బిట్స్ డేటా రెండు కూడా రిసీవర్కి సెండ్ చేస్తాం. సెండ్ చేసిన తర్వాత రిసీవర్ దగ్గర మళ్ళీ ఏం చేస్తామంటే ఎన్ నెంబర్ ఆఫ్ బిట్స్లా డివైడ్ చేస్తాం. కాంప్లిమెంటెడ్ డేటా ప్లస్ ఒరిజినల్ డేటా ఎన్ నెంబర్ ఆఫ్ బిట్స్గా డివైడ్ చేసేసి మళ్ళీ దానికి సమ్ చేసేసి కాంప్లిమెంట్ చేసేస్తాం. అప్పుడు ఒరిజినల్ డేటా సమ్ చేసేసి కాంప్లిమెంట్ చేస్తే ఒరిజినల్ డేటా అనేది రిజల్ట్ ఏం రావాలంటే జీరో ఉంటే నో ఎర్రర్. అలా కాకుండా జీరో కాకుండా వేరేది వస్తే డేటాలో ఎర్రర్ ప్రజెంట్ అయింది. జస్ట్ ఈ బ్లాక్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. మనకు బ్లాక్ డయాగ్రామ్ ఒకటి ఉంటే ఏమీ అర్థం కాదు. దీనికి రిలేటెడ్ ఎగ్జాంపుల్ చేస్తే మాత్రమే మైండ్లోకి ఎక్కుతుంది టాపిక్ కాన్సన్ట్రేషన్గా. ఓకేనా, టాపిక్ ఏందనేది దీని ఎగ్జాంపుల్ ఒకటి ట్రై చేద్దాం. సో ఫస్ట్ దీని ప్రాసెస్ ఎలా చేయాలో రాస్తాను. చెక్ సమ్ అంటే సో సమ్ని ఫైండ్ అవుట్ చేయడం. జనరేటర్ దగ్గర ఏం చేస్తామంటే ఉన్న డేటాని కే సెక్షన్స్ లాగా డివైడ్ చేస్తాం. అన్ని సెక్షన్స్ కూడా యాడ్ చేసేసి వచ్చిన అడిషన్ డేటాని రిజల్ట్ని సమ్ని కాంప్లిమెంట్ చేస్తే ఇట్ బికమ్స్ చెక్ సమ్ అయిపోతుంది. ఓకేనా, ఇది సెండర్ దగ్గర. రిసీవర్ దగ్గర ఏం చేస్తామంటే సో మళ్ళీ కే సెక్షన్ లాగా డేటాని డివైడ్ చేస్తాం. డివైడ్ చేసిన తర్వాత వాటిని యాడ్ చేసేసి కాంప్లిమెంట్ చేస్తే రిజల్ట్ 0 వస్తే సో నో ఎర్రర్ ఇన్ ద చెక్సమ్ మెథడ్, అదర్వైజ్ ఎర్రర్ ఈస్ ప్రెజెంటెడ్. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ ట్రై చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్, సపోజ్ ద ఫాలోయింగ్ బ్లాక్ ఆఫ్ 16 బిట్ డేటా సెండ్ బై యూజింగ్ చెక్సమ్ మెథడ్. ఓకేనా, ఆఫ్ 8 బిట్స్ అన్నాడు. 8 బిట్స్ లాగా వాడి డివైడ్ చేసుకున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఇది 8 బిట్స్ ఉంది, ఇది 8 బిట్స్ ఉంది. చెక్సమ్ మెథడ్లో 16 బిట్ డేటాని సెండ్ చేశాడు. సో దాన్ని 8 బిట్స్ లాగా ఒక బ్లాక్స్ లాగా డివైడ్ చేసుకున్నాను. ట్రాన్స్మిటర్ దగ్గర ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ 8 బిట్ ఒక దగ్గర రాస్తున్నాను, దాని కింద సెకండ్ 8 బిట్స్ రాస్తున్నాను. సో ట్రాన్స్మిటర్ దగ్గర ఏం చేయాలంటే ఈ రెండు యాడ్ చేయాలి. యాడ్ చేసేసి సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలానో చూద్దాం. సో ఈ 2 బిట్స్ని యాడ్ చేయమంటాను. 16 బిట్ ఆఫ్ డేటా ఇచ్చాడు కదా, బ్లాక్ ఆఫ్ 16 బిట్స్ ఇచ్చాడు కదా, వాటి రెండుని యాడ్ చేయమన్నాను. సో నేను ఫస్ట్ 8 బిట్స్ ఒక దగ్గర రాశాను, తర్వాత దాని కింద 8 బిట్స్ రాశాను. ఈ రెండుని ఏం చేయండి అంటే బైనరీ అడిషన్ చేయండి. యాక్చువల్గా 1 + 1 ఎంత? 0 విత్ క్యారీ 1. సో 0 + 0 0, బైనరీ అడిషన్ మనకు తెలుసు. సో 0 + 1 0 + 1 1. ఓకేనా, సో మళ్ళీ 0 + 0 0. ఓకేనా, 1 + 1 0 విత్ క్యారీ 1. 3 బిట్స్ ఉంటే ఫస్ట్ 2 బిట్స్ని యాడ్ చేయాలి, తర్వాత థర్డ్ బిట్కి యాడ్ చేయాలి. ఓకేనా, ఎలా అయినా యాడ్ చేయొచ్చు. ఈ ఫస్ట్ 2 బిట్స్ అయినా యాడ్ చేయొచ్చు, ఈ ఫస్ట్. సో ఫస్ట్ ఈ 0 + 1 0 + 1 1. ఈ 1ని మళ్ళీ దీనికి యాడ్ చేయండి. 1 + 1 0, అప్పుడు 0 విత్ క్యారీ 1. 1 ఇక్కడ పెట్టేసేయండి. 3 బిట్స్లో ఎనీ 2 బిట్స్ ఫస్ట్ యాడ్ చేయండి. 1 + 1 0. ఓకేనా, 0 వస్తుంది. 0 విత్ క్యారీ 1. క్యారీ అనేది ఆల్వేస్ నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోవాలి. ఈ 0ని మళ్ళీ ఇక్కడ యాడ్ చేయాలి. 0 + 1 1. ఓకేనా, 111 ఉంటే సమ్ 1 క్యారీ 1. సో 0 + 0 0, మళ్ళీ 0 + 1 1, 1 + 0 1. ఇది సమ్. ఓకేనా, సో దీనికి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయండి. సో దీనికి ఇట్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇట్స్ కాంప్లిమెంట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఫస్ట్ 1 ప్లేస్లో 0 పెట్టేస్తాం, 0 ప్లేస్లో 1 పెట్టేస్తాం. 0 0 000 ఉంది కదా, నేను 111 పెట్టుకోవాలి. ఇక్కడ 1 ప్లేస్లో 0, మళ్ళీ 0 ప్లేస్లో 1. సో దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ చెక్సమ్. ఈ డేటాని ఏమంటాం మనం? చెక్సమ్ డేటా అంటాం. ఓకే, సో ప్రాసెస్లో ఏం చేస్తాం?
ఈ 2 బిట్స్ ఉన్నాయి, 2 బిట్స్ని యాడ్ చేసిన తర్వాత వన్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. వన్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 0001101 ఈ డేటాని చెక్ సమ్ ఒరిజినల్ డేటాతో ఇది ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్స్మిటర్కి వచ్చేసరికి. సో కాంప్లిమెంటెడ్ చెక్ సమ్ ప్లస్ n బిట్స్ ఆఫ్ డేటా. సో రిసీవర్కి వచ్చేసరికి ఒరిజినల్ డేటా ప్లస్ చెక్ సమ్, రిసీవర్కి వచ్చేసరికి ఒరిజినల్ డేటా ప్లస్ చెక్ సమ్ ఈ 3 కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. సో రిసీవర్ దగ్గర చేసే ప్రాసెస్ ఏంటి? ఏం చేస్తున్నాం, మళ్ళీ n బిట్స్ k సెక్షన్స్లా డివైడ్ చేసుకోవాలి, మళ్ళీ సమ్ చేయాలి, దానికి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? రిసీవర్ దగ్గరకు వచ్చేసరికి ఏం చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, దీని n సెక్షన్స్ 8 బిట్స్ చెక్ సమ్ కూడా 8 బిట్స్, ఈ మూడుని అడిషన్ చేయాలి. అడిషన్ చేసేసి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. రిజల్ట్ 0 వస్తే నో ఎర్రర్ అనమాట. రిజల్ట్ 0 కాకుండా డిఫరెంట్ వస్తే ఎర్రర్ ఉన్నట్టు. సో ఈ అడిషన్ ఎలానో చూద్దాం. సో ఈ 3 బిట్స్ డేటాని నో వర్టికల్గా కాలమ్స్ వేయాల్సి 1 0 డేటాని 1 0 1 0 1 తర్వాత ఈ బిట్ 3 బిట్స్ రాశాను. ఓకేనా? ఫస్ట్ బిట్ ఒరిజినల్ డేటా, సెకండ్ బిట్ కూడా 16 బిట్స్ ఆఫ్ డేటా. ఇది చెక్ సమ్లో ట్రాన్స్మిటర్ నుంచి సెండ్ చేసిన డేటా. ఇక్కడ ఏం చేయాలి రిసీవర్ దగ్గర అంటే మళ్ళీ బైనరీ అడిషన్ చేయండి. బైనరీ అడిషన్ చేసినప్పుడు ఏమవుతుంది, 1 + 1 1 1 + 1 1 కాదు, 1 + 1 0 విత్ క్యారీ 1. సో క్యారీ అనేది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోవాలి, 0 ఉంటుంది. ఈ రెండు రిజల్ట్ ఎంత 0. ఈ 0ని దీనికి యాడ్ చేయాలి. 0 + 1 1 అంటే 1 ఉంటే 1 సమ్ 1 క్యారీ 0. 0 + 0 0 0 + 0 0. సో 0 + 1 1. ఓకేనా? సో 1 + 0 1 1 + 0 1. నెక్స్ట్ 1 + 1 1 + 1 0 విత్ క్యారీ నెక్స్ట్ బిట్కి యాడ్ చేస్తుంది 0. 0 + 1 1. సో మళ్ళీ ఇక్కడ 1 + 1 0 విత్ క్యారీ నెక్స్ట్ బిట్కి ఇచ్చేసేయాలి. ఈ 1 + 1 0. ఈ 0ని దీనికి యాడ్ చేయాలి. 0 + 0 0 0 + 1 1. ఓకే. సో 111 ఉంటే సమ్ 1 క్యారీ 1 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 0 + 1 1 1 + 1 0 విత్ క్యారీ 1. క్యారీ నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతుంది 0. ఈ 0 + 1 1. సో 0 + 0 0. సో 0 + 0 0 0 + 1 1. 0 + 0 0 0 + 1 1. ఇది సమ్ చేసినప్పుడు సమ్ వచ్చింది. రిసీవర్ దగ్గర మనం సమ్ చేస్తే దీనికి వన్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయండి. వన్స్ కాంప్లిమెంట్. ఓకే. సో 1కి 0 1కి 0 1కి 0 1కి 0 0 అన్ని వన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని జీరోస్ వస్తాయి. ఓకేనా? వన్స్ కాంప్లిమెంట్ రిసీవర్ దగ్గర ఒరిజినల్ డేటా మొత్తం డేటా అనేది 0 వచ్చేస్తే ఎర్రర్ లేనట్టు, 0 కాకుండా డిఫరెంట్ వస్తే ఎర్రర్ ప్రజెంట్ అయినట్టు. ఓకేనా? సో కాంప్లిమెంట్స్లో కాంప్లిమెంటెడ్ సమ్ తీసుకున్నప్పుడు ఆల్ జీరోస్ వచ్చాయి కాబట్టి నో ఎర్రర్. అలా కాకుండా డిఫరెంట్ వస్తే రిజెక్ట్ చేస్తుంది. ఇక్కడ డయాగ్రామ్లో కూడా అదే కదా, రిజల్ట్ అనేది ఇఫ్ రిజల్ట్ ఈజ్ 0 ఓకేనా, నో ఎర్రర్ కీప్, అదర్వైజ్ డిస్కార్డ్ అన్నాడు. ఓకే. ఇన్ కేస్ ఎర్రర్ ఉంటే ఎలా ఉంటుంది? ఓకే. సో దిస్ వన్ ఇస్ నో ఎర్రర్ డేటా. ఇన్ కేస్ ఎర్రర్ ప్రజెంట్ అయింది అనుకుంటే ఇదే డేటాలో సేమ్ డేటాలో ఇదే డేటా కదా చెక్ సమ్ డేటా ఒరిజినల్ ట్రాన్స్ఫర్. ఇక్కడ జీరోస్ ప్లేస్లో 2 1s అయ్యాయి, ఈ జీరోస్ ప్లేస్లో మళ్ళీ 2 1s అయ్యాయి. ఇవి ఎర్రర్స్ డేటా అనుకుందాం. చెక్ సమ్ డేటా యాక్చువల్గా ఇది. ఈ 3 బిట్స్ని యాడ్ చేయండి. ఈ ఎర్రర్ డేటా, ఈ చెక్ సమ్ డేటా 3 బిట్స్ని యాడ్ చేయండి. ఏమొస్తుందో చూడండి. సరే, ఈ ఎర్రర్ ప్రజెంట్ అయిన డేటాని చెక్ సమ్తో యాడ్ చేస్తుంది. ఇందాక ప్రీవియస్ క్లియర్గా చేస్తాం కదా, నో ఎర్రర్స్ వచ్చింది కదా, ఇక్కడ ఎర్రర్స్ ఉన్నాయి. సరే, 1s 0s అయ్యాయి, 0s 1s అయ్యాయి. ఈ ఒరిజినల్ డేటాలో మీరు చూడండి, ఈ ఒరిజినల్ డేటాలో 0s ప్లేస్లో 1s పెట్టాను, 0s ప్లేస్లో 1s పెట్టాను. ఇదే డేటాని యాడ్ చేద్దాం. ఈ 3 బిట్స్, ఇది వర్టికల్గా రాయండి, ఇది వర్టికల్గా రాయండి, ఇది దీని కింద రాసి ఈ వీటిని యాడ్ చేద్దాం. సో నేను అదే డేటాని ఇక్కడ తీసుకున్నాను. ఫస్ట్ది ఇది ఎర్రర్స్ ప్రజెంట్ అయిన డేటా, ఎర్రర్స్ ప్రజెంట్ అయిన డేటా. ఇది చెక్ సమ్ డేటా యాడ్ చేయండి. ఏమొస్తుంది చూడండి, 111. 111 అంటే ఏం చెప్పాను, 1 + 1 0 విత్ క్యారీ 1. క్యారీ ఇక్కడికి వెళ్ళిపోతుంది. 0 + 1 1. ఓకేనా? 0 + 0 0 0 + 1 1 1 + 1 0 విత్ క్యారీ 1. సో 0 విత్ క్యారీ 1. ఇక్కడ ఇది క్యారీ ఇక్కడికి వచ్చేసింది. 1 + 0 1 0 1 కదా, 1 + 1 మళ్ళీ ఏమో 0 విత్ క్యారీ 1. ఈ 0ని మళ్ళీ దీనికి యాడ్ చేయాలి. 0 + 1 1. సో 1 + 1 0 విత్ క్యారీ 1. ఈ 0ని దీనికి యాడ్ చేయాలి. సో 0 + 1
1. 1 plus 1, 0 with carry. అంటే ఇక్కడ 2 క్యారీస్ వచ్చాయి 4 1s ఉంటాయి. సో ఇక్కడ 4 1s ఉంటే 2 క్యారీస్ వస్తాయి ఇక్కడ 0 with డబుల్ క్యారీ అనమాట. 1 plus 1, 0 with carry 1. ఈ 0 plus 0, 0. 0 plus 1, 1. 1 plus 1, 0. సమ్ 0 ఇక్కడ రాయండి విత్ క్యారీ 1. మళ్ళీ 4 1s వచ్చాయి. 0 plus 1, 1. 1 plus 1, 0 with carry 1. సమ్ 0. 0 plus 1, 1. 1 plus 1, 0 with carry 1. Next 0 plus 1, 1. 1 plus 0, 1. 1 plus 1, 0 with carry 1. ఓకేనా. 0 plus 1, 1. 1 ఉంటే 1 వస్తుంది, క్యారీ కూడా 1 వస్తుంది. మళ్ళీ 1. 0 plus 1, 1. 1 plus 1, 0 with carry 1. క్యారీ నెక్స్ట్ బిట్కి వచ్చేస్తుంది. 0 plus 1, 1. ఇది యాడ్ చేయడానికి ఏం లేదు కాబట్టి డైరెక్ట్ కరెంట్ చేస్తాం. ఇది వచ్చిన ఆన్సర్. దీనికి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయండి. వన్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయండి. వన్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 111 ప్లస్లో 000 వచ్చేస్తుంది. సో 000 ప్లస్లో 111 వస్తుంది. 1s ప్లస్లో 0, 0s ప్లస్లో 0 1 0. ఇది కాంప్లిమెంటెడ్ డేటా. కాంప్లిమెంటెడ్ రైట్. సో యాక్చువల్గా కాంప్లిమెంటెడ్ డేటా ఇది వచ్చింది. యాక్చువల్గా సమ్ వాల్యూ ఏం రావాలి మనకి 0 రావాలి. ఇక్కడ 0 రాలేదు కదా సమ్ వాల్యూ కాంప్లిమెంట్ చేసిన తర్వాత. సో ఎర్రర్ ఈస్ ప్రజెంటెడ్. బ్లాక్ డయాగ్రామ్లో చూపించాడు కదా వాడు ఏమని చెప్పాడు, సమ్ వాల్యూ 0 వస్తే ఉంటుంది, అదర్వైజ్ డిస్కార్డ్ ఎర్రర్ అనేది ఉంటుంది. సో ఎందుకంటే నేను డేటాను చేంజ్ చేసి చూసాను. ఎర్రర్ ప్రజెంట్ అయితే ఇట్లా చెక్ సమ్ మెథడ్లో కాంప్లిమెంటేషన్ తీసుకుంటే 0s రావు. సో ఒరిజినల్గా తీసుకుంటే ఇలా 0s వస్తాయి. 0s వస్తే ఎర్రర్స్ లేనట్టు, ఇలా డిఫరెంట్గా వస్తే ఎర్రర్ ప్రజెంట్ అయినట్టు. అండర్స్టూడ్? ఓకే, థ్యాంక్ యూ.